అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేశాయి. గత 2 రోజులుగా కురిసిన వానలతో కళ్ళల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి అయితే ఉంది. శని ఆదివారాల్లోని పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో కాకినాడ జిల్లాలోని ఏదైతే కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోవడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయే పరిస్థితి అని చెప్పి కూడా వారి పరిస్థితి దైనందినంగా మారినట్టు పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 1,90,000 ఎకరాల్లో ఈ రబీకి సంబంధించి సేద్యం చేయడం జరిగింది. అయితే పంట చేతికొచ్చింది అనే తరుణంలో ఒక్కసారిగా అకాల వర్షాలు రావడంతో ఈ కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ధాన్యం తాగడానికి ప్రధానమైన కారణం ఏంటి? అకాల వర్షాలు కురిసేసి దారుణంగా కురిసేసినాయి నిన్న మొన్న కూడా. అందుకని ధాన్యం అంతా పోయిందండి. అంతకుముందు అయితే ధాన్యం బాగా కొనివ్వరండి. ఇప్పుడు మొత్తానికి ధాన్యమే కొంటలేదండి. 1,500 రూపాయలు కొంటున్నారండి ధాన్యం. 75 కేజీల బత్త 1,500 రూపాయలు కొంటున్నారండి. అంతకుముందు సంవత్సరం అయితే 1,700 కొన్నారండి. గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి కూడా కొంటలేదండి ధాన్యం. గవర్నమెంట్ రేట్ నిర్ణయించిన కొనలేదు. ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ ఏదో పూసుకుంటూ ధాన్యం కొంటే మరి మంచిదండి. అదని చెప్పి తడిసిపోయిందండి, బాగా తడిసిపోయిందండి. ధాన్యం అంతా శుభ్రం ముద్ద అయిపోయిందండి శుభ్రంగా. నేను 8 ఎకరాలు చేశానండి. 8 ఎకరాలు కూడా నాకు కొంచెం ఉబ్బడైందండి, కొంత ఇంకా ఉండిపోయిందండి. ఉన్నదంతా తడిసిపోయిందండి. ఇది నా పెండదండి, ఇది శుభ్రంగా తడిసిపోయిందండి. 3 రోజుల నుంచి వర్షాలు నిన్నటి నుంచి వచ్చి మరి భద్రపరచుకోలేదా? లేదండి, పరిచిన పైనుంచి బరకల మీద తడిసిపోయిందండి. నీరు తడిసిపోయి అలా ముద్ద కింద అయిపోయిందండి. కొంటారండి అంటే మరి రేటు తగ్గొట్టేస్తాడండి అతను. రేట్ అంటే 1,500 అంటే 1,200కి 1,300కి అడుగుతుందండి తడిసిపోయి. మాకు ఏంటంటే రేటు రావాలనుకుంటున్నాను. మరి బోర్డు రేట్ ఇట్టాం కదా మేమన్నా డబ్బుల కోసం. పని చేయమండి, ఇంకా మొక్క వచ్చేద్దండి. మొక్క వచ్చి గుంట అయిపోతుంది దాన్ని. అదేంటి వర్షం అండి, వర్షం అండి పులోమని ఇంకా నిలబెట్టి గురిచేసిందండి. కింద నుంచి పోయిందండి నీరు. బరకాలు కాపిన కింద నుంచి వెళ్ళిపోయిందండి పైన. శుభ్రంగా తడిచిపోయి కదండి. పరిస్థితి ఏంటండి మీరే చెప్పాలండి. పరిస్థితి ఏం కొంటారండి? ఆయన కాడ కట్టిపోనా చూస్తారండి. ఎంతకో అంతగా అలాగ తోసేస్తామంటారండి. ఏం చేద్దామని ఇలా ఉండిపోయిందండి. వాతావరణం ఇప్పుడు చేద్దాం కూడా కూడా వచ్చి వర్షం వచ్చేసి తడిపేసిందండి. అది ఏం చేయలేక పరిపాలన చేయలేక మేము తాటట్లు లాగించామండి. తాటట్లు లాగించినా ఆగదండి, వర్షం వచ్చేసిందండి. వచ్చేస్తే ఇంకా అలాగే దోరల కింద వేసి వదిలేసాము. నిన్న వచ్చిన వర్షం అయితే మామూలుగా రాలేదండి, గట్టి వర్షం అండి. జల్లు కూడా వేసి మొత్తం బరకలు గట్టిగా ఎగిరిపోయాడు అండి. తడిసిపోయాడు బాబు, తడిసిపోయి ఆరబెట్టుకుంటున్నాడు మళ్ళీ. అదే మొన్నటిదాకా 1,600 అన్నారండి. ఇప్పుడు మనీ 100 తగ్గించేసారు. 50 రూపాయలు 1,500 అంటున్నారండి మనీ. ఆ 1,500కి ఇంక రైతులు ఏం చేస్తారంటే దాయిలాక చేయలేక ఇంకా ఏదో అడిగి చూసిపోమన్నా సరే రాత్రి రావట్లేదు. లేదండి, ఉన్నా భయపేసామో ఖాళీ చేయమన్నా మాస్కులు వేస్తాం తీసేయండి అని వాళ్ళతో తిరుగుతున్నారు రోజండి రోడ్లో. ఇంకేం చేస్తామంటే ఏదో రేటుకి చూసిపోమని చెప్తున్నామండి. అది పరిస్థితి. 6 ఎకరాలకి 2,50,000 దాకా పెట్టామండి. ఇంకా తుయిందే వస్తండి. అవి బాస్ వర్కులు బంగారం గంగారం ఏ మెల్ల పుత్తులు గిత్తులు తాగట్టి తెచ్చి పెట్టామండి. అవి తెచ్చుకుందామన్నా దారి లేదండి. తాడరోళ్ళు పక్కన తినేస్తున్నారు. పిండి కొట్టల దగ్గర మరి తెచ్చాం. పిండి కొట్టాలి డబ్బులు అని దాని రేట్ లేదు. 1,500 అంటున్నారు. ముందైతే 1,750 రూపాయలు 1,700 సీఎంఆర్ రేట్ అన్నారండి. మామూలు రేట్ అయితే 1,600 అన్నారండి. ఇప్పుడు 1,600 సీఎంఆర్ రేటుకి మనకి ఎప్పుడు వస్తా డబ్బులు చేస్తాయి, బాకీ వాళ్ళు తినేస్తారు కదండి. మేమేమో మామూలుగా చూసామనండి. మామూలుగా తీయమని సరే మొన్న 50 తగ్గింది అన్నారు. మన ఇవాళ 50 తగ్గిపోయింది అన్నారు. మరి రేపు వద్దు మరి అంటాడు, మరి నిమ్ముంది అంటాడు, లది అంటాడు, మరి పాయ అంటాడు, ఏదో రకరకాలుగా చెప్తారండి సాగుకారులు. మరి ఏం చెప్తాండి అలా చేయాలి. అదని పరిస్థితి బాబు. ఇచ్చడానికి మరి వాళ్ళు ఇంకా రాలేదండి. దాన్ని బట్టి వాళ్ళు అది మరి ఆడుకోళ్ళకి ఇవ్వాలి కదండి. దాని వారితో ములిపోయింది. ఇదిగో ఇలా ఉందా దాని రేటు పడిపోయింది అంటున్నారు. మరి అదేంటి మరి మాకు ఎవరండి? మాకు లెట్టోళ్ళకి అసైన్ చేసుకునే వాళ్ళు ఎవరండి? సొంత భూమి వాళ్ళకి ఇస్తారు మీరన్నట్టు. పట్ట కావాలంటారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏదో ఆడికి కొద్ది చేనిస్తారు కాబట్టి మేము చేసుకుంటాం.
ఇవన్నీ మనకు ఉండవు కదా. ధాన్యం తడిసిపోయింది. ఆ, మొత్తం వర్షం తడిపోయింది ఇవన్నీ. డబ్బులు వచ్చే పరిస్థితి ఉందా? ఏమని ఏం తెలదండి ఇంకానే, ఎవరు చెప్పలేదండి. ఇప్పుడు ధాన్యం అమ్ముకుందంటే కొనే పరిస్థితి ఆ కొన్ని పరిస్థితి ఏముందండి, ఇంక చూస్తే చూసినాడు మంచోడు అనుకోవాలి, ఇంకా అది లేదు. అంతే అండి, అందుకంటే ఇంకేం లేదండి. రైట్, ఇది మనం చూస్తాము. ఈ 2 రోజులు కురిసిన అకాల వర్షాలతో మొత్తం పంట అంతా కూడా పూర్తిగా నీటి బారి తడిసి ముద్దయిందని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేదంటే దళారులు వచ్చి తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్మాలని చెప్పి ఇప్పుడు పోయి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే తడిసిన ధాన్యాన్ని ఇలాగా వదిలేస్తే మొక్కొచ్చే అవకాశం ఉంది, పూర్తిగా పంట నష్టపోతుంది. కనుక ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ధాన్యానికి తక్కువ ధరకు అమ్ముకుంటామని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కసమైన రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.